హలో ఎవ్రీవన్. ఈ వీడియో ఏంటంటే హౌ ఐ గెట్ రెడీ ఫర్ అ వైరల్ రీల్. ఈ రీల్ కోసం అయితే నేను చాలా లుక్స్ చేంజ్ చేశాను. ఈ వీడియోలో ఏంటంటే నేను నా ఫస్ట్ లుక్ కి ఎలా మేకప్ చేసుకున్నా అని చెప్పి చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే నా హెయిర్ కొంచెం వెట్ గా ఉన్నప్పుడే హెయిర్ సీరం అప్లై చేసుకునేసాను. నేను ఏ రీల్ కోసం అయితే రెడీ అవుతున్నానో ఆ రీల్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. వీడియో ఎడిట్ చేయడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వీడియోకి వస్తే ఫస్ట్ నేను ఆల్రెడీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. మాయిశ్చరైజర్ తర్వాత స్కిన్ ఈవెన్ గా ఇంకా స్మూత్ గా ఉండడానికి ప్రైమర్ అప్లై చేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం మాయిశ్చరైజర్ తీసుకొని అందులోకి కన్సిలర్ మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు చేస్తున్నానంటే నాకు మేకప్ చూడడానికి సింపుల్ గా ఇంకా ఈజీగా ఉండాలి. ఐ ఫీల్ లైక్ నా ఫేస్ మీద ఎక్కువ మేకప్ సూట్ అవ్వదు అని చెప్పి సింపుల్ గా నేను ఒక మాయిశ్చరైజర్ ఇంకా కన్సిలర్ మిక్స్ చేసి అప్లై చేసుకునేస్తాను. మీరు కన్సిలర్ లోకి మిక్స్ చేసే మాయిశ్చరైజర్ క్రీమ్ బేస్డ్ ఉండాలి, జెల్ బేస్డ్ ఉండకూడదు. కన్సిలర్ ఫేస్ మీద అప్లై చేశాక ఒక 30 సెకండ్స్ దాన్ని వదిలేయండి. ఇలా చేస్తే మీకు కన్సిలర్ బ్లెండ్ చేయడానికి ఈజీ అవుతుంది ఫేస్ మీద. నాకైతే ఫింగర్స్ తో బ్లెండ్ చేసుకోవడం ఈజీగా ఉంటది కాబట్టి చేతితో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే బ్రషెస్ ఇంకా స్పాంజెస్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వీఆర్ డన్ విత్ కన్సిలర్. తర్వాత ఐ మేకప్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఐ మేకప్ బేస్ కి లైట్ బ్రౌన్ కలర్ తీసుకున్నాను. నాకు మరీ అంత ప్రొఫెషనల్ గా మేకప్ చేసుకోవడం రాదు, జస్ట్ బేసిక్ మేకప్ వచ్చాను. ఇక్కడ ఐ కార్నర్ కి డార్క్ బ్రౌన్ కలర్ షేడ్ అప్లై చేసుకుంటున్నాను. నార్మల్ గా ఇలాంటి మేకప్ ప్రొడక్ట్స్ అన్ని మా అక్క దగ్గర కొట్టేసి వాడేదాన్ని. నేను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసాక కొన్ని ప్రొడక్ట్స్ ఖచ్చితంగా కావాలని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. కొంచెం మేకప్ సరిగ్గా ఇలా చేసుకోవాలని చెప్పి మా అక్క దగ్గర చూసి నేర్చుకుంటాను. ఐ మిడిల్ లో అయితే ఇలా పింక్ కలర్ గ్లిటర్ ఐ షాడో అప్లై చేసుకుంటున్నాను. ఫోన్ లో చూడడానికి ఎలా ఉందో ఏమో కానీ రియల్ గా చూడడానికి చాలా మంచిగా ఉండే ఆ రోజు. ఐలైనర్ అయితే నాకు అన్నిటికన్నా కష్టమైంది. ఐలైనర్ వేసిన ప్రతిసారి ఒక ఐకి ఒకలాగా ఇంకో ఐకి ఇంకోలాగా వస్తుంది. ఫస్ట్ అయితే ఒక ఐకి మంచిగా వేసుకుంటాను, సేమ్ అలానే ఇంకొక ఐకి వేద్దాం అనుకుంటే అస్సలు కుదరదు. ఇంకా నేను ప్లేస్ చాలా సేపు కష్టపడి ఏదో అలా సెట్ చేసాము. ఆల్మోస్ట్ 2 ఐస్ కి సేమ్ ఒకలానే ఐలైనర్ వచ్చింది అనుకుంటా. ఐలైనర్ తర్వాత మస్కారా అప్లై చేసుకుంటున్నాను ఐ లాషెస్ కి. నేను ఇక్కడ యూస్ చేస్తున్న మస్కారా అయితే బ్లూ హెవెన్ బ్రాండ్ ది. నేను ఆల్రెడీ యూస్ చేసిన మస్కారాలో ఇదైతే వన్ ఆఫ్ ద బెస్ట్ మస్కారా. సేమ్ అదే మస్కారాతో నా ఐబ్రోస్ అయితే జస్ట్ అలా బ్రష్ చేశాను. దీని తర్వాత నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ వచ్చేసింది బ్లష్ అప్లై చేసుకోవడం. ఈ బ్లష్ ని రీసెంట్ గానే ఆర్డర్ చేసుకున్నాను. ఆల్రెడీ దీని అన్బాక్సింగ్ వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఎవరైనా ఇంకా చూడకుంటే వెళ్ళి చూసేయండి. బ్లష్ నేను ఫస్ట్ టైం అప్లై చేసుకున్నప్పటి నుంచి నా ఫేవరెట్ బ్లష్ అయిపోయింది. ఇది ఫేస్ మీద చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. నా స్కిన్ టోన్ మీదకైతే ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఆల్మోస్ట్ మేకప్ అంతా అయిపోయింది, ఇంకా జస్ట్ లిప్స్టిక్ అప్లై చేసుకోవాలంటే. మెయిన్ గా లిప్స్టిక్ అప్లై చేయకపోతే అసలు లుక్కే కంప్లీట్ అవ్వదు. అండ్ నేను ఇక్కడ యూస్ చేస్తున్న లిప్ షేడ్ అయితే ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ ఫైనల్లీ వీఆర్ డన్ విత్ మేకప్. అసలు హెవీగా లేకుండా చాలా సింపుల్ గా వచ్చింది మేకప్ అయితే. లాస్ట్ లో చిన్న బింది కూడా యాడ్ చేసుకునేసాను. ఇంకా నా హెయిర్ ఒకటి సెట్ చేస్తే నా మొత్తం లుక్ కంప్లీట్ అయిపోయింది. మర్చిపోకుండా హెయిర్ ప్రొటెక్టింగ్ స్ప్రే అప్లై చేసుకునేస్తున్నాను. ఇంక ఇక్కడ నా అవుట్ఫిట్ చేంజ్ చేసుకునేసి బ్లెస్ దగ్గర కర్స్ చేపించుకుంటున్నాను. ఆ రోజు ఏంటో నా హెయిర్, అవుట్ఫిట్ ఇంకా నా మేకప్ చాలా బాగా సెట్ అయ్యి మొత్తం రెడీ అయిపోయాక టెరస్ మీదకి వెళ్ళి చిన్న చిన్న వీడియో క్లిప్స్ తీసుకున్నాను. అడిగే టైం ఈవినింగ్ 5:30 అవుతుండే. సో సన్సెట్ కి చాలా మంచిగా వచ్చాయి కొన్ని ఫొటోస్ అయితే. బ్లెస్సీ పాప మోపిక్ గా ఆ రోజు చాలా సేపు వీడియోస్, ఫొటోస్ అన్ని తీసింది. ఇదైతే సెకండ్ లుక్. ఇందాక ఫస్ట్ లుక్ అయిపోయింది, తొందరగా వచ్చి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకో లుక్ చేశాను. లైట్ ఆఫ్ చేసి అయితే ఇట్లా చిన్న ఒక వీడియో క్లిప్ తీసుకున్నాము అంతే. ఇంకా నెక్స్ట్ క్లిప్ ఇంకా 2-3 డేస్లో చేయాలి. నెక్స్ట్ మీకు చాలా క్లిప్స్ ఉన్నాయి అనుకుంటా. బాయ్. ఇది వచ్చేసి థర్డ్ లుక్, చాలా సింపుల్ గా ఇంకా క్యూట్ గా ఉంది. ఫస్ట్ అయితే 2 లుక్స్ చేశాను, ఇంకా నెక్స్ట్ అయితే 3 లుక్స్ చేశాను అనుకుంటా. ఈ అవుట్ఫిట్ లోకి వేసుకున్న ఇయర్ రింగ్స్ అయితే చాలా మంచి సెట్ అయ్యాయి. ఈ కుర్తా అయితే నా ఫేవరెట్ కుర్తా, నేను చాలా సార్లు వేసుకుంటా ఇప్పటికే దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఈ అవుట్ఫిట్ వేసుకున్నాను. డ్రెస్ అయితే హర్షితాది. ఈ అవుట్ఫిట్ నాకు యాక్చువల్లీ కొంచెం లూజ్ ఉండే, సో ఇలా కొంచెం ప్యాచ్ వర్క్ చేసి అలా సెట్ చేశాను. లాస్ట్ ఇంకొక ఫైనల్ అవుట్ఫిట్ ఉంది. యాక్చువల్లీ చాలా ఇయర్స్ ముందు నా బర్త్డే కి ఆర్డర్ చేసుకున్న డ్రెస్. అప్పుడు ఈ డ్రెస్ చాలా లూజ్ గా ఉండే, సో పక్కన పెట్టేసాను. ఈ మధ్య ఒకసారి ట్రై చేద్దామని చూస్తే చాలా మంచి సెట్ అయింది అని చెప్పి తెచ్చుకున్నాను. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఏ అవుట్ఫిట్ మంచిగా నచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రతిభా వ్లాగ్స్ 19. బాయ్.